బ్లాక్ 130 నుంచి 138 ఈ మధ్యలో నుండి అవకాశం ఉందంటూ కూడా చాణక్య సర్వే చెబుతోంది. ఎట్ ద సేమ్ టైం ఇతరులు ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవచ్చు అనేది చాణక్య చెబుతోంది. దీని తర్వాత ఏబీపీ ఏం చెబుతోంది? ఐఎన్డీఏ బ్లాక్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇండియా బ్లాక్కి సంబంధించి 110 నుంచి 130కి పరిమిత అవకాశం ఉంది. ఎన్డీఏ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనేది 150 స్థానాల నుంచి 170 స్థానాలను ఇక్కడ సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అంటూ కూడా ఏబీపీ చెబుతోంది. ఇతరులు 8 నుంచి 10 స్థానాలకు పరిమిత అవకాశం ఉందనేది ఏబీపీ చెబుతోంది. దీని తర్వాత నెక్స్ట్ సర్వే ఫలితాలు మ్యాట్రిక్స్ ఏం చెబుతోంది? ఎన్డీఏ కూటమికి సంబంధించి 150 నుంచి 170 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ చెబుతోంది. ఐఎన్డీఏ బ్లాక్ 110 నుంచి 130 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ చెబుతోంది. ఇతరులు 8 నుంచి 10 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందనేది మ్యాట్రిక్స్ సంస్థ చెబుతోంది. ఇది ఇప్పటివరకు ఉన్న సంస్థలు ఇప్పటివరకు ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి వివిధ సంస్థలు చెబుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మహారాష్ట్రతో పాటు ఇటు జార్ఖండ్లో కూడా ఎటువంటి సినారియో ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మహారాష్ట్ర నుండి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తే కనుక జన్ లోక్పాల్ ఏం చెబుతుంది? జన్ లోక్పాల్ ఎన్డీఏ కూటమికి 154 నుంచి 159 స్థానాలు దక్కచ్చంటూ కూడా జన్ లోక్పాల్ చెబుతోంది. ఐఎన్డీఏకి సంబంధించి 115 నుంచి 120 ఇక్కడే పరిమిత అవకాశం ఉంది అనేది జన్ లోక్పాల్ చెబుతోంది. ఇతరులు 11 నుంచి 14 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని జన్ లోక్పాల్ చెబుతోంది. ఎలక్టరల్ ఎడ్జ్కి సంబంధించి ఏం చెబుతోందని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఎలక్టరల్ ఎడ్జ్ ఏం చెబుతోంది? ఎన్డీఏ కూటమికి సంబంధించి 118 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందనేది ఎలక్టరల్ ఎడ్జ్ చెబుతోంది. ఐఎన్డీఏ బ్లాక్ 150 స్థానాలు. ఇంట్రెస్టింగ్ గా మీరు చూస్తే కనుక ఎలక్టరల్ ఎడ్జ్ మాత్రం క్లియర్ కట్ గా చెబుతోంది ఎన్డీఏ కాదు ఐఎన్డీఏ బ్లాక్ ఇక్కడ అధికారాన్ని చేజెక్కించుకోవచ్చు అంటూ చెబుతోంది. దీంతో పాటు ఇతరులు 20 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఎలక్టరల్ ఎడ్జ్ చెబుతోంది. మహారాష్ట్ర ఫలితాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. దాదాపుగా మహారాష్ట్రకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా సర్వే ఫలితాలన్నీ కూడా ఇటు ఎన్డీఏ విజయం సాధిస్తుందంటూ కూడా అంచనాలు వేస్తూ ఉంటే కొన్ని మాత్రం ఇటు ఐఎన్డీఏ కూటమి విజయం సాధించవచ్చు కూడా అంచనాలు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ పోల్ ఆఫ్ పోల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు పోల్ ఆఫ్ ద పోల్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వే ఫలితాలకు సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ పోల్ ఆఫ్ ద పోల్స్ ఏం చెబుతాయి? మహారాష్ట్రలో మహాయుతికి గెలుపంటూ కూడా పోల్ ఆఫ్ ద పోల్ చెబుతోంది. పోల్ ఆఫ్ ది పోల్ మహాయుతికి అంటే ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్సీపీ అలాగే శివసేన ఏకనాథ్ షిండేకి సంబంధించిన వర్గానికి అధికార పీఠం దక్కచ్చట్టు కూడా అంచనా వేయడం జరుగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి గెలుపంటూ కూడా పోల్ ఆఫ్ ది పోల్ చెబుతోంది. పోల్ ఆఫ్ ది పోల్లో మహాయుతికి 148 నుంచి 159 స్థానాలు దక్కచ్చట్టు చెబుతోంది. మహావికాస్ అఘాడీకి 119 నుంచి 132 ఇతరులు 6 నుంచి 8 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది అంటూ కూడా పోల్ ఆఫ్ ద పోల్ చెబుతుంది. మహారాష్ట్రలో మహాయుతిదే గెలుపంటున్నది. పోల్ ఆఫ్ ది పోల్లో మహాయుతికి 148 నుంచి 119 నుంచి 132 రైట్. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. మొత్తం 5 సెకండ్లలో పోల్ ఆఫ్ ద పోల్ ఏం చెబుతోందని చూసే ప్రయత్నం చేద్దాం. 5 4 3 2 1 0 Here it is, the breaking news of the poll of the poll 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నారని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సర్వే సంస్థ పీమార్క్ 137 నుంచి 157 ఎన్డీఏ కూటమికి అండ్ ఇండియా బ్లాక్ కి సంబంధించి 126 నుంచి 146 అలాగే ఇతరులు 2 నుంచి 8. దాంతోపాటు మ్యాట్రిక్స్ కి సంబంధించి 150 నుంచి 170 అలాగే ఇండియా బ్లాక్ కి సంబంధించి 110 నుంచి 130 ఇతరులు 0 నుంచి 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా చెబుతోంది. దాంతోపాటు జన్ లోక్పాల్ 154 నుంచి 159 ఇండియా బ్లాక్ 115 నుంచి 120 అలాగే ఇతరులు 11 నుంచి 14 అంటూ కూడా చెబుతోంది. దాంతోపాటు ఎలక్టరల్ జన్ లోక్పాల్ కి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక 154 నుంచి 159 రైట్. ఒక్కసారి పోల్ ఆఫ్ ద పోల్ నెంబర్స్ మీరు చూస్తున్నారు. పోల్ ఆఫ్ ద పోల్ 148 నుంచి 159కి వస్తాయంటూ ఇండియా కూటమి చెబుతుంటే ఇండియా బ్లాక్ కి సంబంధించి 119 నుంచి 132 అలాగే ఇతరులు 6 నుంచి 8 స్థానాలు. ఒక్కసారి మీ సెల్ ఫోన్స్ ఉంటే ఇలా ఓపెన్ చేసి వెంటనే ఫోటో పిక్ పెట్టేసుకొని ఫోటో తీసుకొని ఇలా ఫోటో తీసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ మీకు ఆ నెంబర్ అనేది క్లియర్ కట్గా ఉండే అవకాశం ఉంటుంది. పోల్ ఆఫ్ ద పోల్ అనేది ఇదిగో నేనైతే మాత్రం నా సెల్ ఫోన్లో బంధించేసుకున్నాను. ఎందుకంటే ఈ పోల్ ఆఫ్ ద పోల్ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోల్ ఆఫ్ ద పోల్లో ఎవరికి ఎన్ని స్థానాలు ఉండబోతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే పీమార్క్ కావచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్ కావచ్చు, లోక్పాల్ కావచ్చు, అలాగే ఎలక్టరల్ ఎడ్జ్ కావచ్చు, పీపుల్ పల్స్, అలాగే చాణక్య స్టార్ట్ ఇవన్నీ కూడా
ఇంట్రెస్టింగ్గా మీరు చూసే ప్రయత్నం చేసేది హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు దాదాపుగా చూస్తే ఎలక్ట్రల్ ఎడ్జ్ మాత్రమే 150 అంటోంది, ఎక్సెప్ట్ ఎలక్ట్రల్ ఎడ్జ్. అలాగే పీమాక్ ఎలక్ట్రల్ ఎడ్జ్ రెండు మాత్రమే INDIA బ్లాక్కి సంబంధించి కూటమి ఇండియా బ్లాక్ అధికారంలోకి రావచ్చంటూ చెబుతూ ఉంటే, ఇక్కడ మిగతా సంస్థలన్నీ కూడా పీమాక్ NDAకి సంబంధించి 150 వరకు ఇచ్చింది దాదాపుగా. మిగతావన్నీ కూడా ఎక్సెప్ట్ ఎలక్టరల్ ఎడ్జ్ అలాగే పీమాక్ ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా 150 పైన NDA కూటమి సీట్లు సాధిస్తుందంటూ కూడా అంచనాలు వేయడం జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలో పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా పోల్ ఆఫ్ ద పోల్ NDA కూటమి 148 నుంచి 159, ఇండియా బ్లాక్ 119 నుంచి 132, ఇతరుడు 6 నుంచి 8. ఒకవేళ ఇక్కడ ఒక 10 సీట్లు తగ్గాయనుకుందాం, 148 నుంచి ఒక 10 సీట్లు తగ్గిన 119 అంటే 120 అనుకుందాం. ఇక్కడ కనుక ఒక 20 పెరిగాయి అనుకుందాం. అటువంటి సినారియోలో ఇండియా బ్లాక్కి సంబంధించి కూడా అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 148 అంటే బోర్డర్లో నుంచి ఉంది NDA కూటమికి, ఎందుకంటే 148 నుంచి 159 అన్నప్పటికీ కూడా. సో సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా, ఎందుకంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అనేది మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి హర్యానాలో చూసాం ఏం జరిగిందో. ఒక్కసారిగా తలకిందులైంది. ఫలితాలు వచ్చిన రోజు కూడా చూసాం మార్నింగ్ టైంకి కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది, కానీ 10-11 ఆ సందర్భానికి ఒక్కసారిగా ఢీలా పడిపోయిన సిచ్యువేషన్. తీరా చూస్తే కట్ చేస్తే పోల్ రిజల్ట్స్ కావచ్చు తారుమారు అయిన సిచ్యువేషన్. సో అదంతా మళ్ళీ వేరే కథ. ఇప్పుడు నేను ఆ డెప్త్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళాలనుకోవట్లేదు, కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాత్రమే నేను పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. ఆ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కొంతమంది మాత్రం కాస్త దరిదాపుగా 1-2 సంవత్సరాలు టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ దాదాపుగా పోల్ ఆఫ్ ద పోల్ మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంతగా ఎగ్జాక్ట్గా ఉన్నాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకేమనిపిస్తుందండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేయడానికి మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు మాజీ మంత్రి పుష్పలీల.